తవ్వకాలు జరగట్లేదని నేను చెప్పట్లేదు. వాటన్నిటికీ నేను జవాబుదారీనా? ప్రజాప్రతినిధులు మన పని ఇదే. ఏదన్నా అక్కడ పొరపాటు జరిగిందని మన కంప్లైంట్ వస్తే దాని మీద మనం పైకి సంబంధిత అధికారులకు చెప్తాం. లేకపోతే అనుమతులు తీసుకున్న వాళ్ళు 2 ఎకరాలు తీసుకుని 3 ఎకరాలు తవ్వితే అది అధికారులు చూసుకుంటారు. నేను వెళ్ళంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయాలి నీలాగా. లేకపోతే వాళ్ళు ఏ పొలంలో తవ్వుతున్నారని రోజు నా మనుషులు పెట్టి నేను ప్రజాప్రతినిధులు మనం చేయాల్సిన పని అదేనా? వీడి ఆలోచన అది. వీడు ఏదో రకంగా ఇప్పుడు కొట్టేయటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు, బెదిరించి అదిరించి. నేను మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏది క్వారీలకు అనుమతులు తెచ్చుకొని చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇసుకే అక్కడ అనుమతులు తెచ్చుకొని వాళ్ళకి కానీ నేను ఒకటే ఈ టీవీల ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నా, ఈ చిల్లర రమేష్ గురించి మీరు ఎక్కడా పట్టించుకోవద్దు. మీకున్న అనుమతుల మేరకు మీరు దవ్వుకోండి. మీ అందరికీ తెలుసు, మీరు ఎవరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు, మీకు నాకు ఏ సంబంధం ఉన్నది కాదు. మీకు అనుమతులు తెచ్చుకొని మీరు వాళ్ళ భూములు రైతుల దగ్గర కొనుక్కుంటున్నారో లేకపోతే ఏం చేసుకుంటున్నారో మీ తిప్పలు మీరు పడుతున్నారు. రాజధానికి కావాల్సిన మట్టి తోలుతా ఉన్నారు. కాబట్టి ఇతగాడు వచ్చి బెదిరించి కనుక ఏమన్నా అయితే నాకు వచ్చి చెప్పండి, అప్పుడు నేను చట్టబద్ధమైన చర్యలు అతని మీద తీసుకుంటా. ఇప్పుడు మీకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని ఎకరాలకు తీసుకుంటే అన్ని ఎకరాలకే దవ్వుకోండి, ఎంతలోతు అనుమతులు తీసుకుంటే అంతలోతు దవ్వుకోండి. నేను రోజు వచ్చి మీ గనులు మీ క్వారీలు నేను పర్యవేక్షించడం, నాకు పర్యవేక్షించాల్సిన అవసరం లేదు, అది నా బాధ్యత కాదు అంటే ఆ రకమైన బాధ్యత తీసుకోవడం అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయటం. ఆ డబ్బులు కొట్టేయాల్సిన అవసరం నాకు లేదు.